హాయ్ హలో వెల్కమ్ టు వంట మేస్త్రి. ఈ ఐటెం వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్. ముందుగా క్యాబేజీ క్యారెట్ ముక్కలు వేసుకున్నాం, కొంచెం పచ్చిమిర్చి వేసాం, కలుపుతున్నాం. దీంట్లో క్యాప్సికం వేసుకోవచ్చు, అలసందలు చిక్కుడుకాయలు ఉంటాయి, అలసందలు అంటారు వాటిని ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, ఉల్లికాడలు వేసుకోవచ్చు. ఎన్ని రకాలు వేస్తే అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ వేసి ఒకసారి కలుపుకుంటున్నాం మాడకుండా. ఇప్పుడు ఉప్పు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, కొంచెం పెప్పరు, కొంచెం షుగరు, కొంచెం టేస్టింగ్ సాల్ట్, ఫైనల్గా టచ్ కొంచెమే, ఎక్కువ వద్దు, పుదీనా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఈవెన్గా కలుపుకుంటాం. ఆ మసాలాలన్నీ మెతులు పెట్టేటట్టుగా కలుపుకుంటున్నాం. అలా కలుపుకోవటం వల్ల ఆ వేడికి కొంచెం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేస్తున్నాం, కొంచెం ఆయిల్, కొంచెం చిల్లీ సాస్. ఇక్కడే చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ కూడా కలుపుకోవచ్చు. అంతే, కలపటమే. అలా ఈవెన్గా కలుపుకోవాలి. అంటే ప్రతి మెతుకు ఫ్రై అవ్వాలి. ప్రతి మెతుకుకి బాధ్యత మనమే. ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది. అయిపోయింది ఐటెం. అదేంటి అంత తొందరగా ఐటెం అయిపోయింది అనుకోమాకండి. దీని పేరే ఫాస్ట్ ఫుడ్. ఎంత తొందరగా చేసామన్నది కాదు, టేస్ట్ బాగుందా లేదా, అది పాయింట్.